ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ఇప్పుడు మనము ఉత్తర శ్రీలంకలో ఉన్నామండి. శ్రీలంక యొక్క ఉత్తర దిక్కులో ఉన్నాము. ఈ ప్రాంతానికి పేరు కిలినొచ్చి అని చెప్పి అంటారు. ఇక్కడ ఆ యొక్క యుద్ధాలు జరిగినటువంటి ప్రాంతము. ఇక్కడ ఉండేటువంటి ప్రతి స్థలంలో కూడా మనము నేల మీద నిలబడి ఉండే ప్రతి స్థలంలో కూడా ఎవరో ఒకరు బూడ్చిపెట్టబడి ఉన్నారు. ప్రేమ దేవుళ్ళ ఆ రోజుల్లో దాదాపు ఎంతోమంది లక్షల కొలది ప్రజలు ఇక్కడ ప్రాణంతో పాతిపెట్టబడ్డారు. ప్రేమ దేవుళ్ళ అలాంటి యుద్ధ భూమిలో నుండి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానండి. ప్రేమ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఎలా సెలవిస్తుంది, దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరిని ఎదిరిస్తున్నాడు, ఎవరికి తమ కృపనిస్తున్నాడు అనేటువంటి దాని గురించి ఈ వచనం మనతో మాట్లాడుతుందండి. ఎవరికి ఆయన ఎక్కువ కృపనిస్తున్నాడంట? ఎవరైతే తమకు ముందుగా దీనులుగా ఉంటారో, తగ్గించుకుంటారో వారికి దేవుడు తమ కృపను ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఎవరినైనా ఎదిరిస్తున్నాడు, ఎవరైతే గర్వపడుతున్నారో వారిని దేవుడు ఎదిరించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు గురించి మనము ఈరోజు నేర్చుకోబోతున్నామండి. మొట్టమొదటిగా నెబుకద్నెజరు, రెండోది దావీదు. ప్రియమైన దేవుని బిడ్డల యొక్క నెబుకద్నెజరు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ఒక గర్వపడేటువంటి గర్విష్ఠిగా ఆయన కనిపించాడు. కాబట్టి దేవుడు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, అయ్యా నువ్వు ఎక్కువ గర్వపడుతున్నావు, జాగ్రత్త, దేవుని యొక్క తీర్పు నీ మీదకి రాబోతుంది, నేనే అంతా, నాకు మించినోడు ఎవరు లేరని చెప్పి నువ్వు ఎక్కువగా విర్రవేగుతున్నావయ్యా, చాలా జాగ్రత్త అని చెప్పి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరిక చేశాడు. ఆయనకు ఒక స్వప్నాన్ని ఇచ్చాడు, కళనిచ్చాడు. ఆ కళ యొక్క అర్థాన్ని దానియేలు ప్రవక్త ద్వారా చెప్పి, అయ్యా నువ్వు ఎక్కువ గర్వపడుతున్నావు, దేవుని యొక్క తీర్పు నీ మీదకి రాబోతుంది, కాబట్టి ఆ తీర్పును నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు దేవుడికి ముందుగా నువ్వు తగ్గించుకోవాలని చెప్పి దేవుడికి హెచ్చరిక చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ యొక్క నెబుకద్నెజరు కొద్ది రోజులు మాత్రము ఆ మాట ప్రకారము జీవించి మళ్ళీ ఆయన తన్ను తాను హెచ్చించుకోవడం మొదలు పెడుతున్నాడు. తన భవనంలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఇది నా యొక్క బలము చేత రాజధానిగా నేను కట్టినటువంటి బబులోను భవనము కదా అని చెప్పి ఈయన తన్ను గురించి ఆయన గర్వంగా ఆయన ఆలోచిస్తున్నప్పుడు దేవుడి యొక్క మాట ఆకాశం నుండి కలుగుతుంది, నెబుకద్నెజరు, రాజ్యభారం నీ నుండి తొలగించబడింది, మనుష్యులు తమ యొద్ద నుండి నిన్ను తరిమివేసెదరు, నువ్వు గోవుల వలె నువ్వు గడ్డి తింటావయ్యా అని చెప్పి ఆయనకి చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుండి ఆ క్షణమే నెబుకద్నెజరు పిచ్చోడుగా మారిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, గడ్డి తినే ఒక వ్యక్తిగా మారిపోయాడు. మనుషులు వారి ఎదురు తరిమి వేశారంటే అర్థం ఏంటండి? ఇక్కడ ఆయన పిచ్చోడుగా మారిపోయాడు, అదే అర్థం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప రాజు, ఈ లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి గొప్ప రాజు ఆయన. ప్రియమైన దేవునికి ముందుగా ఆయన గర్వపడ్డాడు అన్ని విషయాల్లో, కాబట్టి ఆయన పిచ్చోడుగా మారిపోయాడు. ఏ మనుషులైతే ఆయన చూసి భయపడ్డారో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనుషులే ఆయనను తమ యొద్ద నుండి తరిమి వేశారు. ఎప్పుడైతే మళ్ళీ ఆయన దేవునికి ముందుగా తను తగ్గించుకున్నాడు, అయ్యా నేను ఏం లేదు, నేను ఒట్టివాడను, నువ్వే సర్వశక్తిమంతుడు అని చెప్పి ఆయన స్తుతించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను దేవునికి ముందుగా తను తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఆయన్ని కనికరించి ఆయన స్వస్థపరిచి ఆయన యొక్క రాజ్యాన్ని మళ్ళీ ఆయన చేతికిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం హెచ్చించబడుతున్నప్పుడు, మనుషులు మన గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతి విషయంలో మనం అందరికీ ప్రత్యేకమైన వారుగా కనిపిస్తున్నప్పుడు మనలో ఖచ్చితంగా తగ్గింపు స్వభావం, దీన మనస్సు ఉండాలండి. అయ్యా ఇవంతా కూడా నీ కృప వలనే నాకు కలిగాయని చెప్పి దేవునికి ముందుగా మనం తగ్గించుకున్నప్పుడు మనం ఇంకా కూడా దేవుని ద్వారా హెచ్చించబడతాం. దావీదు అదే చేశాడండి. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క కృపను గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తి, రాసినటువంటి వ్యక్తి యొక్క దావీదు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు యొక్క జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డ ఆయన హెచ్చించబడుతూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క విషయం తప్ప వేరే అన్ని విషయాల్లో కూడా ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన జీవితము ఒక జయమగల జీవితంగా ఉన్నది. కారణం ఏంటంటే ఆయన దేవునికి ముందుగా ఆయన దీన స్వభావముతో ఉన్నాడు, కాబట్టి ఆయనకు దేవుని యొక్క కృప ఎక్కువగా దేవుడిచ్చాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో మనం నడిపిస్తున్నటువంటి దేవునికి ముందుగా గర్విష్ఠులము కాకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దీన హృదయము గలవారిగా ఉన్నప్పుడు మనం ఇంకా కూడా దేవుని యొక్క కృపను మనం పొందుకోగలము. మనం ఎలాగున్నామో, దేవునికి ముందుగా మనం ఎలాంటి హృదయం గలవారిగా ఉన్నామనేటువంటి దాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాము, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రమయ్యా, నువ్వు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేటువంటి దేవుడు అయ్యా. స్తోత్రం, మేము నెబుకద్నెజర్ వలె కాకుండా అయ్యా, మేము గర్వపడేవారిగా కాకుండా తండ్రి అయ్యా స్తోత్రం, నీకు ముందుగా తగ్గింపు స్వభావం గలవారుగా మేము ఉండడానికి కృపద ఇచ్చేయండి అయ్యా. స్తోత్రం యొక్క కృపను ఇంకా ఎక్కువగా తండ్రి మేము పొందుకోవడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని, ఈరోజు అంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.